ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మగారు, బాబుగారికి ఎలా ఉంది? నువ్వెందుకు వచ్చావు? వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే ఎలా ఉండగలనమ్మగారు? ఎలా ఉండడమే ఉంది? యజమానికి అలా అయిందన్న బాధ నీకుంటుందిలే. నేను కాదన్ను, నేను చెప్తాను కదా. నువ్వెళ్ళు. పాపం ఉప్పు తిన్న విశ్వాసంతో వచ్చినట్టుందత్తయ్య. అంతే అంతే. ఉప్పు తిన్న విశ్వాసం, తాళి కట్టిన మమకారం. నాకు తెలుసు కదా. అవునమ్మగారు, ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అక్కడికి వెళ్ళి చూడు. అదెక్కడ నా మాంగళ్యం అంటుందోనన్న టెన్షన్ రమాదేవిలో మొదలైంది. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే. ఇది నేనెందుకు వదులుతాను? అస్సలు వదలను. ఇదేంటి ఇంతలా ఏడుస్తుంది? నా భర్త కోసం నాకన్నా ఇంతలా ఏడుస్తుంటే అందరికీ డౌట్ వస్తుందేమో. ఏమండి, మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మన ఇంట్లో పనిచేస్తుంది కదా, అందుకే తట్టుకోలేకపోతుంది. అత్తయ్య, ఐ అండర్స్టాండ్. చంద్రిక, ఇక్కడ గట్టిగా ఏడవకూడదు. డాక్టర్ వస్తే ఏమైనా అంటారు. ఇలా రా. అయ్యగారు, అమ్మగారు, నువ్వు రా, నేను చెప్తాగా, రా. సార్, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న సర్వెంట్ అయితే మాత్రం మరీ ఇంతలానా? మీకు చంద్రిక చాలా ఎక్కువ చేస్తున్నట్టు అనిపించడం లేదా? ఊరు వాళ్ళు కదా రోజా, వాళ్ళ ఎమోషన్స్ అలాగే ఉంటాయి. తెలిస్తే నీ రియల్ ఎమోషన్ బయటకు వస్తుందిరా అరుణ్. అప్పుడు ఇలా చెప్పావు, మీ నాన్న చేసిన పనికి నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావు. తప్పించుకున్నావు రమాదేవి.